ఏంటండి అలా కూర్చున్నారు? ప్రతి దానికి బాధపడతా కూర్చుంటున్నారా? మీరు బాధపడతా ఉన్నంత కాలం మీ సమస్యలనేవి పోతాయా ఏంటి? పోవు కదండీ! ఈ బాధ పడతా ఉన్నంత కాలం మీకు ఎటువంటి ఆలోచనలైతే తట్టవండి. ముందు వదిలేయడం నేర్చుకోండి. ఏ బాధనైనా సరే. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఎవరికీ సహాయం చేయరండి. మన బాధ మనమే తీర్చుకోవాలి. మనం ముందుకు వెళ్ళాలంటే మనకు మనమే ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. బాధపడతా కూర్చున్నా నాకు ఈ కష్టాలున్నాయి. ఎలాగా అంటే సమస్యలు పరిష్కారం అవుతాయా చెప్పండి? లేదు కదా! ఆ సమస్యకి పరిష్కారం కావాలి అంటే మన బాధల్ని వదిలేసుకోవాలి. వదిలేసుకుంటేనే మనం ప్రశాంతంగా ఉండి ఒక మంచి ఆలోచన దాంట్లోంచే పుట్టుకొస్తా ఉంటాయి. మంచి మంచి ఏంటంటే ఇదే అనేది మంచి మార్గం అనేది, మంచి ఆలోచనలనేది దాన్ని ఎలాగా మనం ఆ సమస్య నుంచి గట్టెక్కగలము అనేది. అంతేగాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ప్రతి దానికి బాధపడతా ఉంటారు. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు. ఎందుకండి బాధపడ్డ నోరు నరం లేని నాలుక ఎన్నో విధాలుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ బాధ వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఎన్ని రకాలుగైనా మాట్లాడుతూ ఉంటారు. అవి మనం పట్టించుకుని మనం బాధపడతా ఉంటే ఎదుటి వాళ్ళకి మనం అలసైపోతాం. ఎందుకంటే మనం అన్న మాటల వల్ల వీళ్ళ బాధపడుతున్నారు కాబట్టి మనం ఇంకా 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 అని వీళ్ళని కొంగతీద్దాం అన్న ఆలోచన అయితే వాళ్ళకి వస్తుంది. ఆ ఆలోచన మనం రానివ్వకూడదు. వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని మనం తిప్పికొట్టాలి. ఎన్ని అన్నా సరే మనం ఏంటో మనకు తెలుసు అన్నప్పుడు వాళ్ళు అన్నదానికి మనం బాధపడాల్సిన పని ఏమిటి? ఇప్పుడు ఇలాగ వేలు పెట్టి చూపించే ముందు ఇలా 4 వేళ్ళు మీ వైపు మీ తప్పుల్ని మీకు చూపిస్తున్నాయి అనేది మాట అర్థం ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని అనడం చాలా సులువు. కానీ ఆ రిసీవ్ చేసుకునే వ్యక్తి ఎంత బాధపడుతున్నాడు అనే విషయం మీకు అనవసరం. వాళ్ళు బాధపడాలనే అంటారు. కాబట్టి బాధపడతా కూర్చోకండి, వదిలేయండి, ప్రశాంతంగా ఉండండి. అప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతా ఉంటుంది. మీరు బాధపడతా ఉన్నన్న వాళ్ళు ఏ సమస్యకి పరిష్కారం అనేది దొరకదండి. వదిలేసేయండి, అన్ని ప్రశాంతంగా ఉండండి. దేవుడే మార్గం చూపిస్తాడు ప్రతిదానికి.